వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను చేయడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్మోహన్ రెడ్డి ఉన్న వారితో మాట్లాడదాం. ఈరోజు చూసుకున్నట్లయితే మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. మొన్నటిదాకా యొక్క మేయర్ మీద కూడా అసత్య ప్రచారాలు చేశారు. ఇప్పుడు మీ మీద కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటారు అసలు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ డౌన్ అవుతుంది, వైసీపీ నాయకులను క్రేజీ పెరుగుతుంది, వైసీపీ నాయకులు క్రేజీ తగ్గించాలి, ఏదో బురద చల్లాలి, బురద కడుక్కుంటుంటారు అనేది పెట్టారు. మొన్న ఎలక్షన్లకు ముందు కార్సాన్ రాంభూపాల్ రెడ్డి గారి మీద రాసినారు, మొన్న మేయర్ గారి మీద రాసినారు. వాళ్ళు మొత్తం మేయర్ మీద రాసిందంతా కలిపితే 20 సెంట్లు స్థలం రాసినారు. అది కూడా ఆయన డబ్బులు ఇచ్చి కొనేది. ఎక్కడి నుంచి ఆయన అప్పు తెచ్చుకున్నా అని చెప్తున్నాడు. నువ్వు కాదని నిరూపించు. తర్వాత మా మీద రాసినారు ఇసుక దందా అని. ఇసుక దందాలో నేను ఇందాక చెప్పిన ఇసుక ఒక రేణు నేను అమ్మినట్టు కానీ, ఆ వ్యాపారంలో నా పేరు ఉన్నట్టు కానీ లేదు, ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడితో ఏ రోజైనా ఫోన్లో మాట్లాడినట్టు కానీ కాల్ డేటా తీసుకోండి. నిరూపించగలిగితే నేను అన్నిటికీ రాజీనామా చేస్తా. నిరూపించలేకుంటే బేషరతుగా క్షమాపణ చెప్తారా? మా కాంప్లెక్స్ గురించి మాట్లాడుతున్నారు. కాంప్లెక్స్ గురించి ఇందాక అన్ని కోర్టు ఆర్డర్స్ చూపించినాం. దాదాపు 8 కోర్టులలో ఫేవరబుల్గా ఆర్డర్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలులోనే కాదు, మద్రాస్ హైకోర్టు కూడా మొన్న డిసెంబర్లో ఇచ్చింది. ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికి రాస్తే మా ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోయింది, మీరు ఇస్తారా? నిజాలు తెలుసుకొని రాస్తే మేమేం బాధపడం. సరే తప్పు చేసినా రాసినాడు అనుకుంటాం. కానీ ఊహాజనితంగా రాసి మేము బురద చల్లుతాం, మీరు కడుక్కోండి అంటే ముందు మీకున్నటువంటి బురద కడుక్కోండి. మీకున్నటువంటి కేసులు కర్నూలులో ఉన్నటువంటి ఒక బోర్డు ల్యాండ్ తీసుకొని మీరు ఆఫీసు దాంట్లో కలిపేసుకున్నారు. మునగాలపాడు సర్వే నెంబర్ 80లో కలెక్టర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి, ఉషోదయ వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని వీరపాండ్యన్ గారు లెటర్ ఇచ్చినారు. అది ఒక బోర్డు ల్యాండ్ అని సర్వే చేసి రమేష్ గారు ఇచ్చిన అప్పుడు ఉండేటువంటి ఎంఆర్ఓ ఇచ్చినాడు. మరి మీరు సస్వర్లా మా గురించి రాస్తారు అబద్ధాలు. ఇదే మీకు విజయవాడ ఆఫీసు ఖాళీ చేయకుండా అంటే ఆయన కోర్టుకు పోతే 5,20,00,000 మీకు ఫైన్ వేసినారు. ఆ డబ్బులు కట్టకుండా అంటే కోర్టు చెప్తే కట్టకుండా అంటే మీ ఆస్తులు జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇది వాస్తవం కాదా? తర్వాత విశాఖపట్నంలో అట్నే సతాయించినారు. ఆయన 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. మీకు లీజుకి ఇస్తే కోర్టుల చుట్టూ తిరిగే పని. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు అంటే చాలా మటుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఎత్తి చూపిస్తున్న పరిస్థితులు కావచ్చు, ఇప్పటిదాకా సూపర్ 6 హామీలు అయితే నెరవేర్చలేదు. ఇవన్నీ మీరు ప్రశ్నిస్తున్నందుకే ఈ యొక్క ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని మీ మీద ఇట బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? కరెక్ట్గా అదే జరుగుతుంది. ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉండి అగ్రెసివ్గా ఉంటారో వాళ్ళ మీద టార్గెట్ చేసి ముందు పేపర్లో ఒకటి రాపియడం, దాని మీద ఎంక్వైరీ అనడం, దాని మీద కేసు రిజిస్టర్ చేయడం, కేసులు రిజిస్టర్ చేసి భయపడించుకోవాలంటున్నారు. అంటే ఒక ఇండికేషన్ పెట్టడం. అంటే ఈనాడు ద్వారా కావచ్చు, ఆంధ్రజ్యోతి ద్వారా కావచ్చు, ఒక బ్లాక్మెయిలింగ్ రాపించి ఇక్కడైతే ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెత్తబడగొట్టాలి. వీళ్ళు ప్రభుత్వాన్ని తప్పులన్నీ ఎత్తి చూపుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏదైతే హామీలు నెరవేర్చలేదో దానిని పదే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళను బ్లాక్మెయిల్ చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం పేపర్లను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్కి వస్తున్నారు. మరి ఏం చేయబోతున్నారు అంటే మీరు ఏదైతే ఈ యొక్క ఈనాడు పత్రికల్లో వచ్చిన కథనాలు, మీకు వ్యతిరేకంగా వచ్చిన కథనాల్లో వాస్తవాలు లేవు, ఖచ్చితంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం అయితే జరుగుతుంది, ఈ యొక్క ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. మరి ఏం చేయబోతున్నారు మీరు? ఈ ఆరోపణలు ఎవరు నమ్మేటోళ్ళు లేరు. మా కర్నూలు జిల్లాలో ఎస్వి కుటుంబం అంటే 54 సంవత్సరాలలో మచ్చ లేకుండా రాజకీయం చేసినటువంటి కుటుంబం. కాబట్టి వాళ్ళు ఏం రాసుకునే లెక్కలోకి చేయము. కానీ ఏదైతే మా ప్రాపర్టీ మీద దీని మీద అన్నిటి మీద రాసినారో అవసరమైతే డెఫర్మేషన్ సూట్కు లాయర్ను సంప్రదించి దాని ప్రకారం డెఫర్మేషన్ పోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నాం.
ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఎస్వి మోహన్ రెడ్డి మీద అతను అవినీతి ఆరోపణలు చేశారో వాటి మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇటువంటి అవాస్తవాల కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చకపోగా ఆ యొక్క ప్రశ్నించినందుకే ఈ విధంగా ఆ యొక్క ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని ఈ యొక్క అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఈ యొక్క కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.